అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి మనకి పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. సో మనకి ఎన్నికల టైంలో ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పెన్షన్ నిధులు పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దానికి సంబంధించి ఎప్పుడు పెన్షన్ అందించబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందన్నమాట. సో యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మనకి పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఉంటారు కదా, వారు 2,000 రూపాయలు పొందుతున్నారు. వారికి ఏంటంటే మనకి 4,000 రూపాయల వరకు కూడా పెంచబోతుందండి. అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. వారికి 6,000 రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకు అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులు కూడా మనకు త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఎప్పటి నుంచి విడుదల అవుతాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఎన్నికల టైంలో మనకి అనేక హామీలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది కదా. సో దానికి సంబంధించి మనకి ఈసారి కూడా మనకి అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి మనకి ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేసిందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనకి రేపుల్లోగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.